హలో ఆల్, వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా కుస్కా ప్రిపేర్ చేసేసుకుందాం. బియ్యం నానబెట్టుకొని టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి సన్నగా పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేద్దాం. ఆనియన్ బాగా సన్నగా తరుక్కోండి, బాగా మంచిగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అది మంచిగా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం అల్లం, కొంచెం చిటికడంతా పసుపు, జస్ట్ కలర్ కోసం అంతే. ఇప్పుడు అది కలిపెట్టేసేయండి. మంచిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 3 చిన్న టమాటా కట్ చేసి సన్నగా పెట్టేసి ఇప్పుడు అది వేసేసుకొని తిప్పేసుకుందాం. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గిపోయింది టమాటా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇప్పుడు వేసేద్దాం. పుదీనా, కొత్తిమీర అది వేసేసి మంచిగా కలిపేద్దాం. అది కూడా మగ్గిపోయేలాగా. అది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం బియ్యంకి సరిపోయినంత ఎసురు వేసుకోవాలి. అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడర్లో కూడా చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ వేసి పొడి చేసేస్తాను. ఇప్పుడు అది బాగా ఫ్రై అయింది. బియ్యానికి సరిపోయినంత ఎసురు వేసుకొని ఎసురు బాగా మరిగిచ్చేసేయండి. ఎసురు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేయండి. ఇప్పుడు మొత్తం బియ్యం వేసి మంచిగా ఒకసారి కలుపుకొని అట్లా పొంగొచ్చేదాకా చూసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిచ్చేసేద్దాం. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు లైట్గా నీరు తీయాలి. ఆ నీరు కూడా తీసేపిద్దాం. మూత పెట్టేసాను. రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది టేస్ట్. కట్ చేసేసుకొని ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సేర్వాత సూపర్.